రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైవ్ డిటెక్టివ్ పరీక్షకు రావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు జమ్మలమడుగు పోలీసులు నోటీసులు పంపారు. వైష్ణవి సోదరులు సురేంద్ర, కొండయ్యతో పాటు ప్రియుడు లోకేష్కు నోటీసులిచ్చారు. ఈ నెల 28న జమ్మలమడుగు కోర్టు నోటీసులిచ్చింది. అయితే కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఇప్పటివరకు 300 మందిని విచారించిన ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. కుటుంబ సభ్యులపైనే బలంగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వాళ్లని కూడా పలుమార్లు విచారించినా ఫలితం లేదు. ఇక అనుమానితులను లైవ్ డిటెక్టర్ ద్వారా పరీక్షించి నిజాలు కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. మరోవైపు గండికోటలో వైష్ణవి హత్య కేసు అంతుచిక్కని వ్యవహారంగా మారింది. హత్య కేసులో విచారణ ఆలస్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు లైవ్ డిటెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించడానికి పూనుకున్నట్టు తెలుస్తోంది. గత నెల జూలై 14వ తేదీన కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి కాలేజీకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి ఇంటి నుంచి బయలుదేరి విగతజీవిగా మారింది. ఘటన జరిగిన రోజు ఉదయం 8 గంటలకు తన ప్రియుడు లోకేష్తో బైక్పై గండికోటకు బయలుదేరింది. వీళ్లు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. తర్వాత గండికోటలోని ఓ ప్రైవేట్ లాడ్జ్ అద్దెకు తీసుకుని 2 గంటలు గడిపారు. యువతి కోసం ఆమె బంధువులు వస్తున్నట్లు తెలుసుకున్న లోకేష్ యువతిని గండికోట ఎంట్రెన్స్ వద్ద వదిలి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్యకు ముందు గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయంలో యువతి ఒంటరిగా కనిపించింది. పర్యాటకులు తీసుకున్న సెల్ఫీలలో యువతి దృశ్యాలు కనిపించాయి. తరువాత యువతి హత్య జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. మరి ఆమెను ఎవరు చంపారన్నది గండికోట రహస్యంగా మారింది. పోలీసుల విచారణలో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో అనుమానితులకు లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారట. అందుకోసం ఈ నెల 28న మైనర్ బాలిక సోదరులు కొండయ్య, సురేంద్రలతో పాటు ఆమె ప్రియుడు లోకేష్ను కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు నోటీసులు అందుకున్న లోకేష్, నరేంద్ర, కొండయ్యలు పరీక్షకు తాము సిద్ధమని రాతపూర్వకంగా పోలీసులకు రాసిచ్చినట్టు తెలుస్తోంది. మేము హత్య చేయలేదు కాబట్టి ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని పోలీసులకు చెప్పకనే చెప్పారట. హైదరాబాద్లో నిర్వహించే లైవ్ డిటెక్ట్ పరీక్షకు ఈ నెల 28న జమ్మలమడుగు కోర్టుకు అనుమానితులు హాజరు కానున్నారు. మరి పోలీసులు ఈ కేసును ఎలా ఛేదిస్తారో వేచి చూడాలి.